హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఈరోజు వచ్చేసి వీడియోలో వాషింగ్ మిషన్ గురించి షేర్ చేసుకుంటున్నాను. టాప్ లోడ్ మంచిదా? ఫ్రంట్ లోడ్ మంచిదా? అని చెప్పి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మిస్ అయిపోతారనమాట. నైట్ వచ్చేసి చిన్నాకు బాగా ఫీవర్ వచ్చేసింది. 11-12కి బాగా ఒళ్ళు కాలిపోతుందనమాట. అంటే అప్పుడు దాకా పిల్లలతో 8-9 దాకా ఆడుకున్నాడు బాగానే. ఇంకా సడన్‌గా ఫీవర్ వచ్చేసేసింది. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఇంట్లో పారాసిటమాల్ డ్రాప్స్ ఉంటే ఏసాను. ఆ తర్వాత మా అత్తయ్య గారు కూడా ఇంట్లో ఉంటే తను చెప్పారనమాట. ఇంక తడిగుడ్డతో తుడిస్తే మంచిది, ఫీవర్ కొంచెం తగ్గుతుంది అని చెప్పి. ఇంక తడిగుడ్డతో తుడుస్తుంటే తుడవనివ్వటం లేదు. ఇంకా తనకి ఇంకా చలొచ్చేస్తుంది. ఇంక నేనేం చేశానంటే ఆపేసి ఇంకా కొబ్బరి నూనె ప్లస్ మెంతో ప్లస్ ఏసి ఫుల్ బాడీ అంతా అప్లై చేసేసాము. ఇంకా 2 బెడ్‌షీట్స్ కప్పి ఇంకా నా ఒళ్ళోనే పడుకోబెట్టుకున్నాననమాట. ఇంకా మార్నింగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళొచ్చాము. పడుకున్నాడు ఇప్పుడు చిన్న. ఇంకొచ్చేసి తను పడుకోబెట్టి ఇంక నేను వీడియో తీస్తున్నాను. నేను ఫస్ట్ వాషింగ్ మిషన్ తీసుకోవడానికి ముందే మ్యాక్సిమం అందరి ఇళ్లలో చూస్తే టాప్ లోడే ఉంది. ఫ్రంట్‌ది ఎవరి దగ్గర లేదు. ఇంక నేను ఎంత బడ్జెట్ అయినా కూడా పర్వాలేదు, ఫ్రంట్ లోడే తీసుకుందామని చెప్పి ఫ్రంట్ లోడ్ తీసుకున్నాను. ఇంకా ఎళ్ళామనమాట. షాప్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ వైట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్ మినిట్‌లో వైట్ వద్దు, మెయింటైన్ చేయటం కష్టం, బ్లాక్ అండ్ వైట్ అయితే కొంచెం డస్ట్ పట్టినా కూడా అంత ఇది అనిపించదని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను. దీనిలో వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆల్ మిక్స్‌డ్, ఎక్స్‌ప్రెస్ వాష్, బేబీ వేర్, క్లాత్, కాటన్ క్లాత్స్, హాట్ వాటర్ సెట్ చేసుకునేది అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బేబీ వేర్ అంటే ఇంకా న్యూ బోర్న్ బేబీస్‌కి మనం హాట్ వాటర్‌లో వాష్ చేసే విధంగా కూడా మనం దీనిలో సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. కాకపోతే ఇంటికొచ్చినాక చూస్తే ఏమీ మర్చిపోతామన్నమాట. కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. తర్వాత యూజ్ చేయగా అలవాటవుతుంది. సో, ఇక్కడ స్పిన్ చేసేది, డ్రై చేసేది అన్నీ కూడా ఉన్నాయి దీనిలో వచ్చేసి. ఇంక దీనిలో ఏంటంటే ప్లస్ పాయింట్, ఈ డోర్ ఓపెన్ చేయకుండా అంటే చిన్న పిల్లలు ఉంటే గనక గబుక్కుని ఇదేదో లోపల తిరుగుతుందని చెప్పి ఓపెన్ చేసేస్తారు కదా! దానికి లాక్ కూడా ఉంటుంది దీనికొచ్చేసి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చారు. స్పిన్ చేయడానికి, టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్, సెలెక్ట్ చేసుకోవడానికి అన్నీ ఇచ్చారు. ఇంకా స్పిన్ చేసేది ఆప్షన్ మనం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది. ఇంకా పిల్లలు ఏ బటన్ నొక్కినా కూడా మనకి ఏమవ్వదనమాట. ఆఫ్ చేసినా ఆఫ్ అవ్వదు, ఆన్ చేసినా ఆన్ అవ్వదు. సో, అలా ఉంటుంది. ఇంకా చూడండి నేను చూపిస్తున్నాను మీకిక్కడ. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇంకా లాక్ అయిపోతుంది. ఇంకా దీని డ్రమ్ వచ్చేసి 6.5 లీటర్స్. లోతొచ్చి తక్కువగా ఉంటుంది, వెడల్పు ఎక్కువగా ఉంటుందనమాట. ఇదొచ్చేసి లిక్విడ్ ఏసుకునే ట్రే. డ్రమ్ వచ్చేసి వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఇంకా నాకసలు అర్థం కావట్లేదు దీనిలోకి ఆ లిక్విడ్ కవరు ఏ హోల్స్‌లో నుంచి వెళ్ళిందో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇందులో మనం ఏదన్నా ఏమంటారు, కాయిన్స్ ఎళ్ళినా, బటన్లు ఎళ్ళినా కూడా మనకి బెల్ట్ దగ్గర ఆగిపోతుందనమాట. మరి అది ఏ హోల్స్‌లో నుంచి వెళ్ళిందో నాకు తెలియట్లేదు. సరే పర్వాలేదు, ఏదో నాకు నష్టం తీసుకురావాలి, ఖర్చు పెట్టించాలని చెప్పి ఖర్చు పెట్టించేసింది. సో, డ్రమ్ అయితే ఫ్రీగా తిరుగుతుంది. ముందైతే టైట్‌గా తిరిగింది. ఇప్పుడు ఫ్రీగానే తిరుగుతుంది. వెడల్పు కూడా ఎక్కువగా ఉందనమాట. దీనిలో వచ్చేసి మామూలుగా అంటే 6.5 లీటర్స్ అన్నారు గానీ బట్టలొచ్చేసి చాలా తక్కువ పడతాయి దీనిలో. అదే టాప్ లోడ్‌లో అయితే ఎక్కువ పడతాయన్నమాట. నేను అది కూడా చూపిస్తాను. దీని తర్వాత వస్తుంది. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. నా అనుభవంతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏది మంచిది అని చెప్పి. అంటే మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు బావుంది, ఆహ్, ఏమంటారు, మోడల్ బావుంది అని చెప్పి మనం తీసుకుంటాం కదా! కాకపోతే దీనిలో డ్రెస్సులనేవి చాలా తక్కువ పడతాయి. బెడ్‌షీట్స్ కూడా మనం దీనిలో వాష్ చేయలేము. ఇంక ఇదొచ్చేసి ప్లస్ బాక్స్ అనమాట, పవర్ కంట్రోల్ చేయటానికి. ఇంకా టాప్ లోడ్ వచ్చేసి చాలా డెప్త్ అనేది, లోతనేది ఎక్కువగా ఉంటుంది. మనం దానిలో 2, 3 బెడ్‌షీట్స్ అయినా ఏసుకోవచ్చు. ఫ్రంట్ దానిలో అయితే మామూలుగా పెద్దయి అయితే గనక ఒకటే పడుతుందనమాట. చూడండి ఇది లోతు ఎక్కువగా ఉంది. కాకపోతే దీనికి డ్రమ్ లేదు. ఫ్రంట్ లోడ్‌కి డ్రమ్ తిరుగుతుంది. దీనికి డ్రమ్ లేదు. కింద ఇది తిరుగుతుందనుకుంటా. దీని కింద ఒక చిన్న సపోర్ట్‌కి ఒకటుంటుంది గదా! మీరు ఫ్రంట్ లోడ్‌లో నా వాషింగ్ మిషను అది రిమూవ్ చేసేటప్పుడు డ్రమ్ము పెద్దది వైట్ కలర్‌లో ఉంటుంది. మీరు గనక నా వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. దానిలో లిక్విడ్ ఉండదు. మనం ఒక ఆరెంజ్ కలర్‌ది, రెడ్ కలర్‌ది కవర్ ఇస్తారు. అదొచ్చేసి 2 మంత్స్‌కి వన్ టైమ్ యూజ్ చేస్తే అది యాసిడ్ పౌడర్ అంట. అది మనకి మిషన్ ఎక్కువ తొందరగా పాడవకుండా చూస్తుందంట.
ఫ్రంట్ లోడ్కి అయితే. టాప్ లోడ్కి అయితే కిందే ఉంటుందంట లిక్విడ్ వచ్చేసి. అది 12 ఇయర్స్ ఉంటుంది. అది మీకు 12 ఇయర్స్ వరకు మీకు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పి సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ బాయ్ చెప్పాడు. టబ్ ఇలా ఉంటే యాసిడ్ పౌడర్ యూజ్ చేయాలంట. అదే టాప్ లోడ్ అయితే ఈ టబ్‌లోనే లిక్విడ్ ఉంటుంది, యాసిడ్ లిక్విడ్ అని చెప్పారు. నాకైతే టాప్ లోడే బెటర్ అనిపించింది. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.